హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ డైట్ సీరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు 2 వీడియోస్ వినీలా గారి డైట్ గురించి చెప్పాను కాబట్టి, ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. డైట్ గురించి మాట్లాడతానండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని. ఇదేంటంటే నా ఒపీనియన్ అనమాట. నాకు ఎప్పటినుంచో షేర్ చేసుకోవాలన్న నా ఒపీనియన్, నా ఆలోచన. సో, ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా అంటే ఈ వీడియో వల్ల ఎవరికైనా అవేర్‌నెస్ పెరిగి ఏదన్నా కొంచెం మంచిగా ఉంటుంది. వాళ్ళకేమన్నా హెల్ప్ అవుతుందని అయితే నేను షేర్ చేస్తున్నాను. అసలు డైట్ ఏంటి? డైట్ ఎందుకు చేయాలి అంటే, డైట్ అంటే ఏంటండి? డైట్ అంటే ఏదో కొత్త టర్మ్. నేను డైట్‌లో ఉన్నాను. నేను డైట్ చేస్తున్నాను. ఇది కొత్త టర్మ్ లాగా అయిపోయిందనమాట. డైట్ అంటే ఏమి కాదు. ఒక మంచి ఆహారపు అలవాటనమాట. దాన్ని కాస్త మనం ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వడానికి యూజ్ చేసే డైట్ అని జెప్పేసి డైట్ అని జెప్పి అయిపోయింది. అది మంచి ఆహారపు అలవాట్లని అసలు డైట్ అంటాము. ఆ డైట్ వల్ల ఏంటి అంటే మనం ఎప్పుడూ హెల్తీగా ఉంటామనమాట. ఇదివరకు నాకు తెలిసి నా చిన్నతనంలో ఏంటి అంటే అమ్మ వాళ్ళు వీళ్ళేంటంటే ఏదన్నా హెల్త్ బాగోనప్పుడు నాకు తెలిసి నా వరకు అన్నమాట నేను చెప్తున్నాను. హెల్త్ బాగోనప్పుడు, బాగా సిక్ అయినప్పుడు ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలాంటివన్నీ ఎక్కువ తెచ్చుకొని ఆ టైం వరకు బాగోనంత వరకు తినేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆపేసేవాళ్ళనమాట. అప్పుడేంటంటే కొంచెం ఎనర్జీ వచ్చి మళ్ళీ మామూలుగా అవుతామంటే. అంటే ఆ టైంకి మామూలు ఫుడ్ సరిపోతుంది. ఇన్ కేస్ బాగోలేదన్నప్పుడు ఇలా జీడిపప్పులు ఇవన్నీ తినేవాళ్ళమన్నమాట. కానీ ఇప్పుడేంటి, మనము ఉన్నదంతా మానేసి ఈ జీడిపప్పు, బాదం పప్పు ఇవి యాడ్ చేస్తేనే మనకు న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది అన్న ఫీలింగ్ అనమాట. మరి ఎందుకు ఈ చేంజ్ ఇలా వచ్చింది? అదెవరిది తప్పు? అన్నది నాకెప్పుడూ ఉండే క్వెషన్ అనమాట. ఇంకోటేంటి అంటే నేను నే నాకున్న పరిస్థితులను బట్టి నేనిప్పుడుంటున్నా. అంటే నేను పుట్టినప్పుడు వేరే పరిస్థితులు, ఇప్పుడు వేరే పరిస్థితులు. సో, చాలా వరకు చేంజెస్ వచ్చేసినియి. అవన్నీ ఎఫెక్ట్ నా మీద పడతన్నాయి. అది ఓవర్ వెయిట్ కావచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా కారణం అవ్వచ్చు అని నేననుకుంటున్నా. సరే, నా వరకు పక్కన పెట్టేసి నా పిల్లల పరిస్థితేంటి? వాళ్ళు ఇప్పుడున్న జనరేషను వాళ్ళకేంటంటే అన్నీ మారిపోయాయి. ఇది మంచికా? వాళ్ళకేంటంటే నేనెక్కువ ఏం ఆలోచిస్తానంటే నాకే ఇలా ఉంటుంది. నా పిల్లలకెలా ఉంటదో, అందులో ఆడపిల్లలు వాళ్ళకెలాంటి ఫుడ్డుంది, ఇలా ఎలా ఉంటారు, ఓవర్ వెయిట్ అవుతారా? లేకపోతే వచ్చే ఆహ్, మెన్సెస్ ఇష్యూస్ కానీ, పీసీఓడీస్ అంటున్నారు, పీసీఓఎస్ అంటున్నారు, ఓవర్ వెయిట్ అంటున్నారు, డయాబెటిక్ అంటున్నారు, పుట్టుకతోనే అన్నీ అంటున్నారు. వాళ్ళెంత సఫర్ అవుతారని నాకెప్పుడు ఆలోచనుంటుంది. ఎందుకు ఇంత మార్పు ఎందుకు రావాలి? మనకవసరమా ఇదంతా? అసలా ఒక సిస్టమ్‌ని ఫార్మ్ చేసేసి దీనిలో వదిలేసి అంటే నేను ఎవరిని క్వెషన్ చేయలేని ఇదనమాట. నాకు అన్నీ బావున్న క్లైమేట్‌లో నేనుంటే నేను బానే ఉండును గదా! పొద్దున్నే లెగాల్సిన పరిస్థితయితే పొద్దున్నే లెగిసేదాన్ని. ఇప్పుడేంటంటే ఒక మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. 10 దాకా లెగాలి, 11 ఆ ట్రెండ్‌లో ఉన్నప్పుడు అదే ట్రెండ్ అనుకోని అలా ఫాలో అయ్యి అవి తినాలి, నాన్ వెజ్ తినాలి, బిర్యానీ తినాలి, ఇన్‌స్టంట్ ఫుడ్ తినాలి అని జెప్పి కొత్తవన్నీ వచ్చేసి అవన్నీ వాడేసి ఇప్పుడు నేను హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని మళ్ళీ కొత్తగా డైట్ స్టార్ట్ చేసి. అవును కదా! ఇంత ప్రాసెస్ కన్నా అసలు మీరు అలాంటి సిస్టమ్ అంటూ తేకపోతే నేను హెల్తీగానే ఉండేదాన్ని కదా! ఒక థైరాయిడ్ అన్నది వినలేదు. ఒక డయాబెటిక్ కండిషన్స్ వినలేదు. ఒక ఓవర్ వెయిట్ వినలేదు. ఒక పీసీఓడీ అనలేదు. నేను పుట్టినప్పుడైతే మాకైతే తెలీదు గూడా. ఇప్పుడు అన్నీ వింటున్నాము. సరే, ఇవన్నీ ఇప్పుడు నాతోనే అయిపోతాయా అంటే నా పిల్లలు కూడా స్టార్టు. అసలు వాళ్ళకైతే పుట్టుకతోనే అంటన్నారు. నాకు బాగా ఏమనిపిస్తదంటే నాకు క్వెషన్ చేయాలి ఈ సిస్టమ్‌ని. హ్మ్. ఏమీ తెలియని పిల్లలకి ఎందుకు ఇలాంటి క్లైమేట్‌లోకి మనం ఎంటర్ చేయాలి?
అదే వాళ్ళెంత సఫర్ అవుతారు. వాళ్ళకి 30లకి, 20లకి, 10 ఏళ్లకే ఇవన్నీ అవసరమా? అని చెప్పి బాగా క్వెషన్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అది ఎవరిది తప్పు ఏంటో నాకేం అర్థం కాదు. అవన్నీ సరేనండి. మీరెందుకు చెప్తారు? మీరు మీ మీ వర్షన్‌లో పెంచండి పిల్లల్ని అంటే ఎలా పెంచుతాను? నా చుట్టూ ఉన్నవాళ్ళు ఒకలాగా ఉండి పిల్లల్ని సెపరేట్‌గా పెంచమంటే వాళ్ళు ఉండగలుగుతారా? అట్‌లీస్ట్ నేనే ఉండలేకపోతున్నాను. అంటే నాకంత ఎఫెక్ట్ ఉంటుంది గదా! అది నేనే ఉండలేకపోతున్నాను. ఒక 2 రోజులు మామూలుగా డైట్ తీసుకొని, మూడో రోజు మళ్ళీ లాగేస్తూ ఉంటుంది. నేనేదో ఒకటి వెరైటీగా తినాలి, ఇంకేదో అని జెప్పేసి నాకు ఉంటుంది. సో, ఏంటి అంటే అవేర్‌నెస్ పెరగాలి ముందు. అసలు స్టార్టింగ్ నుంచే మనం కొంచెం మంచిది అలవాటు ఇప్పటికైనా అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఇంకా నష్టం లేదు. ఇంకా మనం ప్రోగ్రెస్ అవ్వాలని ఎక్కడెక్కడికో ఆత్రపడి చేసే కన్నా, అసలు తగ్గించుకొని అన్నీ తగ్గిచ్చేసుకొని బతికితేనే హాయిగా ఉన్నాం కదా! ఒకప్పుడు వ్యవసాయం చేసుకొని బతికినా హ్యాపీగా 100 ఏళ్ళు బతికేసాము. ఇప్పుడేంటంటే ఇంత టెక్నాలజీ పెరిగి, ఇవన్నీ పెరిగి, స్ట్రెస్‌లు పెరిగి, డిప్రెషన్‌లు పెరిగి, ఇవన్నీ పెంచుకొని, ఆస్తుల విలువలు పెంచుకొని, ఇలాంటి ఇష్యూస్ మధ్య మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది గదా! మన పిల్లలకొచ్చేసి ఇంకా తగ్గిపోతుంది గదా! పోనీ బతికిన 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఏమన్నా ప్రశాంతంగా బతుకుతున్నామా అంటే అన్నీ హాస్పిటల్ల చుట్టే తిరుగుతున్నాం. ఇదొక పెద్ద మాఫియాలాగా స్టార్ట్ అయిపోయింది. న్యూట్రిషనిస్ట్‌లు, డైటీషియన్‌లు లేకపోతే ఇవి, ఇవి అని అనుకుంటూ ఎన్ని వచ్చేసాయి. అంటే నేను వేరేగా అంటున్నానని కాదండి. ఇది అసలు ఎందుకు మారాలి? ఎందుకు ఇదంతా అవ్వాలి? అన్నది నాకు బాగా ఎక్కువుంటుందనమాట. కొత్త కొత్తవన్నీ కనిపెట్టేసి ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పేసి, మళ్ళీ తర్వాత అది మంచి కాదని ఇంకొకళ్ళు స్టార్ట్ చేసి ఏంటో మరి నాకు అనిపిచ్చదు. సో, ఎందుకు నాకిదంతా బాగా అనిపిచ్చిందంటే, నేను వెయిట్ లాస్ అయ్యి, నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు బాగా అనిపిచ్చిందనమాట. ఎందుకు అంటే, నాకు నేను ప్రెగ్నెన్సీ నుంచి నాకు కొంచెం ఇష్యూస్ ఉండే. ప్రెగ్నెన్సీ తర్వాతే నేను ఓవర్ వెయిట్ అయ్యాను బాగా. అది తగ్గడానికి అలా చాన్నాళ్ళు బానే ఉన్నాను. మధ్యలో కొంచెం కరోనా తర్వాత నుంచే ఎఫెక్ట్ అయ్యింది. అప్పటి నుంచి వెయిట్ తగ్గాలని నా కాన్సంట్రేషన్ వచ్చిందనమాట. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారనమాట. యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడారు. లేదంటే కరోనా వ్యాక్సిన్ వాడారు. కరోనా వ్యాక్సిన్ వాడడం వల్ల కూడా ఇలా వచ్చింది. లేదంటే కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువగా వాడినా ఇలా వచ్చింది. అంటే మీరు చెప్పిందే కదా నేను వాడాను. దానివల్ల నాకు ఎఫెక్ట్ వచ్చింది అంటే నేను ఏం చేయాలి మళ్ళీ? తర్వాత ఇంకెక్కడికెళ్ళాలి? మళ్ళీ ఒకదానికెళ్ళి ఇంకోటి తెచ్చుకున్నాను. దానివల్ల ఎంత సఫర్ అయ్యానంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఒక 4, 5 నెలలయితే చాలా సఫర్ అయ్యా. డిప్రెషన్ గూడా కాదు. నేను ఇంక అంత లోతుకెళ్ళిపోయి ఇంకేదో చనిపోతే బావుండు అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. అంటే ఇంకా ఎక్కువ ఏం ఆలోచించానంటే, నా పిల్లల పరిస్థితి ఏంటి అన్నది బాగా ఆలోచించాను. నేనే ఇంత సఫర్ అవుతుంది. ఈ వయసుకే ఇలా ఉంటే, నా పిల్లలు ఎలా సఫర్ అవుతారు? ఎందుకు ఇంత మార్పు? ఇదంతా మనకు అవసరమా? పగలు లేదు, రాత్రి లేదు, పనులు అంటారు, నైట్ వర్క్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇవన్నీ బాగా చాలా నన్నిలా చేసేసినియనమాట. అందుకని నేనిలా చెప్తున్నాను. ఇలా అడుగుతున్నాను కూడా. ఎందుకు అంటే హ్మ్. దట్ టూ చాలా వరకు మిడిల్ క్లాస్ వుమెన్స్ అయితే చాలా వరకు హెల్త్‌ని అసలు పట్టించుకోరండి. చాలా వరకు కాదు అసలు ఆల్మోస్ట్ 80%, 90% వరకు అస్సలు పట్టించుకోరు. కొంచెం చాలా వరకు తెలిసిన వాళ్ళే ఏదైనా ఇదవుతారు కానీ, మనమైతే అస్సలు పట్టించుకోము. మనకేంటంటే ఎంతసేపు ఫ్యామిలీ ఇష్యూస్, పిల్లలు ఇవన్నీ ఆలోచించి మన హెల్త్‌ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. నేను అలానే చేశాను. అమ్మో! నాకు, నా వాళ్ళు అది, ఇది నా పిల్లలు బావుండాలని జెప్పేసి పోనీ నన్నెవరు జూసారా అంటే ఎవరు జూసేవాళ్ళుండరు. మనల్ని పట్టించుకునే వాళ్ళుండరనమాట. సో, మనం కేర్ తీసుకుందాము. డైట్ అనంగానే అదేదో పేషెంట్స్ వాడేదో, లేకపోతే ఇంకెవరో లావుగా ఉన్నవాళ్ళు చేసేదో కాదు కానీ, మంచి ఆహారపు అలవాటు చేసుకోవాలి. మంచి ఫుడ్ తినాలి. హెల్తీ ఫుడ్ తినండి. ఇన్‌స్టంట్ ఫుడ్ అస్సలు తినొద్దు. నేను దండం పెట్టి మరీ చెప్తాను. ఫ్రిడ్జ్‌లో ఫుడ్స్ అయితే అస్సలు తినొద్దండి. ఫ్రిడ్జ్‌లో అసలు
పెట్టడం గూడా మానేయండి. అసలు ఫ్రిడ్జ్ కొనడం గూడా మానేయండి. మంచిదింక అదైతే. అసలు వాటర్ గానీ, ఫ్రిడ్జ్‌లో ఫుడ్ గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి గానీ అస్సలు తినొద్దు. అది ఎంత ఇదంటే నాకు తెలియక ముందు కూడా నేను తక్కువే. చాలా తక్కువ మేము వాడేది. తెలిసిన తర్వాతయితే అసలు ఈవెన్ అంటే కూరగాయలు గూడా పెట్టడం మానేశాననమాట. అంటే మనకి మంచివి అని తెలిసినా మనం వాడము. చాలా వరకు మనం ఫాలో అవ్వము. కానీ మంచిదండి అలా ఫాలో అయితే. నా వెయిట్ లాస్‌లో నేనెంత సఫర్ అయ్యానో తర్వాత దాని తర్వాత ఇంకెక్కువ సఫర్ అయ్యాననమాట. నాకనిపిచ్చింది నేను లావుగా ఉన్నప్పుడే బావున్నాను కదా! అనవసరంగా తగ్గి ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాను అని. అంటే సరైన గైడెన్స్ ఉండాలి. సరి అయిన గైడెన్స్ ఉండాలి. అది ఏంటి అంటే ఆహ్, కొత్తగా ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను అదెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బాగా ఫేమస్ అయిన వాళ్ళంతా వాళ్ళు అంటే పబ్లిష్ చేసుకునే అంత ఓపికున్న వాళ్ళు బాగా ఫేమస్ అయిపోతారనమాట. మనమేంటంటే అది చూసి ఓకే. వీళ్ళ డైట్ బావుంటదేమో అని మనం ఫాలో అవుతాం. అట్లా అని కాదు. ఇక్కడ నేను చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట చెప్తుంది. ఏంటంటే అలా అని కాదు. డైట్ అన్ చాలామంది చెప్తారు. న్యూట్రిషనిస్ట్ చాలామంది ఉన్నారు. వీళ్ళది ఫేమసు, వీళ్ళది బావుంది, వీళ్ళది బాగోలేదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేం కాదండి. ఒక్కొక్కటి బాగా ఫేమస్ అయిన డైట్ గూడా మనకు పడకపోవచ్చు. బాగా అసలు ఏమీ తెలీదు అన్న వాళ్ళది గూడా మనకు పడొచ్చు. అది మన బాడీ తత్వాన్ని బట్టుంటది. అది మనం చూసుకుంటూ, మార్చుకుంటూ ఉండాలి. సో, మంచి గైడెన్స్ ఉందనుకోండి చాలా బావుంటుంది. గైడెన్స్ సరిగ్గా లేకుండా మనం ఇష్టమొచ్చినట్టు లేకపోతే వాళ్ళేదో బిజినెస్ పర్పస్‌లో చేశారు అనుకోండి, మనకైతే అది నష్టమేనండి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇంకోటేంటంటే నేను చాలా వరకు చెప్తుందేంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఎంఎస్‌సి మైక్రోబయాలజీ చేశాను. నాకు న్యూట్రిషన్, డైట్ గురించి చాలా వరకు టచెస్ ఉంటాయి. ఎందుకంటే బీఎస్సీలో కూడా మేము చదువుతాం దాన్ని. వీళ్ళంతా ఇప్పుడు న్యూట్రిషనిస్ట్‌లే యాక్చువల్‌గా బీఎస్సీ, ఎంఎస్సీ చేసి ఉన్నవాళ్ళే న్యూట్రిషనిస్ట్‌లనమాట. సో, దాని ప్రకారం నేను చెప్తుందేంటంటే మనకున్న ఫుడ్డులోనే మనం డైట్ చేసుకోవడం మంచిది. కొత్తగా ఫుడ్ యాడ్ చేసుకొని, ఆ డైట్ చేసినన్నాళ్ళు మనం చేసి, ఆ తర్వాత దాన్ని ఆపేసి, మళ్ళీ మనం నార్మల్‌గా వచ్చేస్తాం కదా! మనం నార్మల్ ఫుడ్ తీసేసుకుంటాం గదా! మనం తగ్గిపోయాము ఇంక చాలు అని. అది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మన బాడీని ఒక ఒక ఇదిలో నుంచి ఒక దానికి తీసుకొస్తాం. అంటే ఈ ఫుడ్‌లో నుంచి ఈ ఫుడ్‌కి తీసుకొచ్చి అలవాటు చేస్తాం. మళ్ళీ ఈ ఫుడ్ నుంచి మళ్ళీ మామూలు ఫుడ్‌కి అలవాటు చేసేటప్పటికి ఇన్ని తేడాలు జరిగేసి, మన బాడీ సిస్టమ్ మొత్తం ఖరాబయిపోయి చాలా తేడాలొచ్చేస్తాయనమాట. అసలు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఇదే. మరి లాస్ట్ దాకా విన్న వాళ్ళకైతే తెలుస్తది. సో, డైట్ చేయండి. కానీ మంచి గైడెన్స్‌తో చేసుకోండి. మన బాడీని చెప్పేది కూడా మనం వినండి. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరో చెప్పారు, ఏదో చేశారని మాత్రం ఫాలో అయిపోయి ఎళ్ళిపోవద్దు. కొంచెం మినిమమ్ మనం మన నాలెడ్జ్‌ని యూజ్ చేసుకుంటూ, మన బాడీ వింటూ, మనం డైట్ చేసుకుంటూ, మనకున్న ఫుడ్‌నే తీసుకుంటూ డైట్ చేసుకుంటే చాలా బావుంటది. మన ఆహారపు అలవాట్లే కానీ, మన అలవాట్లే కానీ మార్చుకుంటే ఆటోమేటిక్‌గా చాలా రిజల్ట్ ఉంటుంది. కొత్తగా యాడ్ చేసి, లేకపోతే ఫుడ్ మీద ఇంత ఖర్చు పెట్టి, డైట్ మీద ఇంత ఖర్చు పెట్టి లేదంటే కొత్తగా ప్యాకేజీలు తీసుకొని తగ్గాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు నేను దాని మూలాన నెక్స్ట్ మళ్ళీ నేను బిజినెస్ ఏం స్టార్ట్ చేయను. కానీ అవేర్‌నెస్ ఉంటే మాత్రం మంచిదండి. అది ఎందుకు చెప్తున్నానంటే గైడెన్స్ తీసుకోమనే చెప్తున్నా నేను. ఎందుకంటే మనకు తెలీదు కాబట్టి. ఇప్పుడు అందరూ చక్కగా మనకున్న రిపోర్ట్స్‌ని బట్టే, అన్నిటిని బట్టే మనకన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు. మంచిదే. కాకపోతే ఏంటంటే కొత్త డైట్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోకుండా మన పరిస్థితులు, మన క్లైమేట్, మన చుట్టూ ఏం తింటామో, మనం ఏం తింటూ లావయ్యామో అదే తింటూ తగ్గించుకునేటట్టు ఉంటే మాత్రం మంచిది. ఒకేసారి ఫ్యాట్స్ అన్నీ కొత్తగా అలవాటు చేసుకొని కొత్తగా తగ్గకుండా మన దాన్ని బట్టే ఉంటేనే మంచిదని జెప్పి నేను ఇన్ని సార్లు చెప్తున్నాను. అది నేను చెయ్యలేక నేను సఫర్ అయ్యాను. ఏంటంటే మిల్లెట్స్ తినాలి, లేకపోతే ఇంకోటి
ఇంకోటి తినాలి అని చెప్పేసి నా బాడీకి అలవాటు అయిన దానికన్నా కొత్తదాన్ని అలవాటు చేసేసి నా బాడీలో డ్రై అయిపోయి ఇంకేదేదో జరిగిపోయి చాలా తేడాలొచ్చినియి అనమాట. అంటే నంబర్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి మంచిదే. కానీ మనము ఎలా లావయ్యామని తెలిస్తే అలానే తగ్గించుకోవచ్చు. అది. మనం ఇది తింటూ లావయ్యామా? లేకపోతే మనకి థైరాయిడ్ వల్ల లావయ్యామా? పీసీఓడీ వల్ల లావయ్యామా? లేకపోతే మనం ఏ స్ట్రెస్ వల్ల లావయ్యామా? ఇవన్నీ మనకి తెలిసిపోతాయి. అవన్నీ మనం సరిచేసుకుంటే తగ్గిపోతాం. ఇవన్నీ చూసుకోకుండా ఓన్లీ డైట్ మీదే కాన్సంట్రేట్ చేసుకొని, ఇంకా మిగతా నిద్ర మీద లేకపోతే వేరే వాకింగ్‌ల మీద, మజిల్ స్ట్రెంత్ మీద వీటి మీద దేని మీద కాన్సంట్రేట్ చేయకుండా ఓన్లీ ఫుడ్ చేంజెస్ చేసేసుకొని నేను తగ్గాలి అనుకుంటే మాత్రం అది మనకి నెగెటివే అవుతుంది. ఇది మాత్రం నిజమండి. చాలా వరకు మంచిగా తెలిసి మంచిగా ఇదన్న వాళ్ళకైతే ఇదే చెప్తారు. మనం తగ్గాలి అనుకుంటే మాత్రం మంచి వేలోనే తగ్గితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనకు కూడా లైఫ్ బావుంటుందనమాట. ముందు ముందు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో, వాళ్ళని చూసి వీళ్ళని చూసి తగ్గేయాలి అని అన్నీ ఒకేసారి చేసేసి అన్నీ ఒకేసారి మానేసామంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మనం చేసేది ఏదైనా ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే కంటిన్యూగా ఉండాలి. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఒకరోజు చేసి రెండో రోజు నేను బాడీకి రెస్ట్ ఇస్తాను. లేదంటే మూడో రోజేమో 24 గంటలు వాకింగ్ చేసేస్తాను అంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. దాంట్లో నేను అలాంటి కొన్ని కొన్ని కూడా చేసి ఎఫెక్ట్ పడ్డాను. మెయిన్ వచ్చేసి బాగా మిల్లెట్ డైట్ మంచిదే. కానీ నేనేం చేశానంటే నా బాడీకి నేను ఇది అలవాటు చేసి సడెన్‌గా మిల్లెట్ డైట్స్ అంతా ఎక్కువగా ఇచ్చేసేటప్పటికి నాకు తేడాలొచ్చినియనమాట. ఇదేంటంటే హ్మ్. చాలామంది ఫాలో అవుతున్నారు ఇప్పుడున్న కంటెంట్ కాబట్టి నేను ఇది చెప్తున్నానండి. సో, అలా చేసుకోండి. మంచిగా ఫాలో అవ్వండి. ఒకేసారి తగ్గాలి. ఒకేసారి తగ్గిపోయి అమ్మో! ఏయో వచ్చేస్తాయి గదా అని ఒకేసారి తగ్గిపోవాలని ప్రయత్నించకండి. అది మన ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఇంక అసలు ఏమీ చేయలేని పరిస్థితంట. అప్పుడు అసలు న్యూట్రిషన్, డైటీషియన్ గూడా ఏమీ చేయలేరు. ఇంకా మన ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండ్ గూడా నడుస్తుంది యాక్చువల్‌గా. న్యూట్రిషన్ డైటీషియన్స్ అంటే డాక్టర్ల కన్నా ఎక్కువలాగా ట్రెండ్ అయిపోతుంది. సో, అలా కూడా కాదు. డిపెండ్ అవ్వొద్దు టోటల్‌గా వాళ్ళ మీద. మేము థైరాయిడ్ తగ్గిస్తాం, మేము షుగర్ తగ్గిస్తాం, మేము ఇది అయిపోతాం, అది అయిపోతాం అనంగానే మీరు ఓన్లీ ఆళ్ళ మీదే డిపెండ్ అవ్వద్దు. మీ బాడీని మాట మీరు వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరేం చేశారు, ఏంటి అన్నది మీకు తెలిసి మీకే తెలిసిపోయిద్ది. అప్పుడు మీకే అర్థమైద్ది. ఓకే. నేను ఇలా చేస్తే తగ్గిపోతాను గదా అని మీకే అర్థమైపోయిద్ది. అది ఫాలో అవ్వచ్చు. నా కాన్సెప్ట్ అర్థమైందనే నేను అనుకుంటున్నాను. బానే చెప్పారని గూడా అనుకుంటున్నాను. సో, ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే నా వీడియో నేను కూడా చూసుకొని అప్పుడు మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో, ఇది నా వీడియో. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఇలాంటి కంటెంట్‌ల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కొంచెం మంచి మంచి కాన్సెప్ట్సే పెడతాను. నాకైతే అందరూ బావుండాలనైతే హెల్త్ పరంగా బావుండాలని చాలా ఇష్టమండి. నాకు హెల్త్ పరంగా బావుండాలి. నేను చాలా సిట్యుయేషన్స్ చూసాను. దానివల్ల నాకెందుకంటే హెల్త్ పరంగా బావుంటే బావుంటాం గదా! డబ్బులైనా సంపాదించుకోవచ్చు. లేదా ఇంకేదైనా సంపాదించుకోవచ్చు. ముందు హెల్త్ ఉండాలి అన్నది నాకు నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే నేను చూసిన పరిస్థితులు అలా ఉండే. సో, ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ అండి.